హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. అయితే దానికి రిలేటెడ్గా 9th జనవరి ఒక అఫీషియల్ జీవోని పాస్ చేశారు. ఆర్సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అడ్మిషన్ ప్రొసీజర్ కానివ్వండి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక జీవోని జనవరి 9th రిలీజ్ చేశారు. జనవరి 10th 11th నుండి ఈ జీవో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి జీవోని అబ్జర్వ్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రూల్స్, ద ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్. ఎవరైతే ఫుల్ టైం పార్ట్ టైం పిహెచ్డి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి పిలిచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకుని సీట్ అలాట్ చేసే ప్రాసెస్ని మనము రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటామండి. అయితే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ దాదాపుగా 23 పేజెస్ ఉన్న ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీంట్లో అడ్మిషన్ ప్రొసీజరు, ఇంటర్వ్యూ మార్క్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరికి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూకి పంపిస్తారో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఈ డీటెయిల్స్లో కొన్ని చేంజెస్ జరిగాయండి. లాస్ట్ టైం 2021-22లో ఆర్గనైజ్ చేసిన ఆర్సెట్ ఎగ్జామినేషన్కి ఇప్పుడు ఆర్గనైజ్ చేయబోయే ఆర్సెట్ ఎగ్జామినేషన్లో కొన్ని చేంజెస్ జరిగాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఇంకొక సపరేట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇందులో జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈసారి జరిగిన చేంజెస్ ఏంటంటే, సో మీరు నెట్ విత్ జేఆర్ఎఫ్, సో మీరు ఫెలోషిప్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటే మీరు నెట్ విత్ జేఆర్ఎఫా లేదా సిఎస్ఐఆర్ నెట్ విత్ జేఆర్ఎఫ్ మీరు క్వాలిఫై అయ్యి దాంతోపాటు గేట్ కూడా క్వాలిఫై అయ్యి మీరు ఫెలోషిప్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఎగ్జామినేషన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ దోస్ ఆస్పిరెంట్స్. ఇది కాకుండా మీరు కేవలం నెట్ క్వాలిఫై అయ్యారా, కేవలం సెట్ క్వాలిఫై అయ్యారా, ఖచ్చితంగా ఇటువంటి కేసెస్లో మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిందే. ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజ్, అయితే సార్ వచ్చేసి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, ఎస్వి యూనివర్సిటీ. సో ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు సార్తో నేను పర్సనల్గా మాట్లాడానండి, సార్తో టచ్లో కూడా ఉన్నాను. సార్ కూడా క్లారిఫై చేశారు. సో మ్యాక్సిమం సంక్రాంతి తర్వాత, ఇప్పుడు హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి హాలిడేస్ తర్వాత ఈ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 99% మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అడ్మిషన్స్ ఇంటూ వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్. సో దానికోసమే ఈ పర్టికులర్ జీవో. మీకు ఈ జీవో కావాలా అయితే వెంటనే ఒక పని చేయండి, ఇన్స్టిట్యూట్ యాప్ ఏదైతే ఉందో మన ఈ వీడియో కింద మన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉందండి. లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక మెసేజ్ పెట్టండి. సో ఆర్సెట్ జీవో పీడిఎఫ్ ప్లీజ్ సెండ్ అస్ అని పెట్టండి, మేము మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ కొంచెం ఓపిక పట్టండి, వెంటనే కాదు, మేబీ ఒక 24 hours లోపల మేము మీకు పంపిస్తాము. యాజ్ వెల్ ఎందుకంటే చాలా మెసేజ్ వస్తాయి కాబట్టి అందరికీ రిప్లై ఇవ్వాలి కాబట్టి. ఇది కాకుండా మీకు పిహెచ్డి ఓరియంటెడ్ అడ్మిషన్స్కి సంబంధించిన అప్డేట్స్, సో 2024 పిహెచ్డికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మీకు కావాలంటే అదే నెంబర్కి పిహెచ్డి అడ్మిషన్ అప్డేట్స్ అని మెసేజ్ పెట్టండి, మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి, రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకు 200 మార్క్స్కి ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. కానీ ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజ్ చేసిన పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ చాలామందిని కన్ఫ్యూజ్ చేసిందండి. చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మే అడ్మిట్ స్టూడెంట్స్ హూ క్వాలిఫై ఫర్ ఫెలోషిప్ స్కాలర్షిప్ ఇన్ యూజీసీ నెట్, సిఎస్ఐఆర్, సో యూజీసీ సిఎస్ఐఆర్ నెట్, గేట్, సిఈఈడి అండ్ సిమిలర్. ఇది కాకుండా వేరే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఫెలోషిప్ ఎలిజిబిలిటీ ఉంటుందో, మీరు కేవలం నెట్ క్వాలిఫై అయితే మీరు కేవలం లెక్చర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యారు. మీరు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, సో జూనియర్ రీసెర్చ్ ఫెల్లో క్వాలిఫై అవ్వాలంటే మీకు 100% మార్క్స్ ఏదైతే ఉన్నాయో చాలా దాదాపుగా హై మార్క్స్ రావాలి. అటువంటి పరిస్థితుల్లోనే మీకు నెట్ విత్ జేఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ ఇస్తారు. అది కాకుండా ఏజ్ కన్స్ట్రెంట్ కూడా ఉండాలి. అటువంటి ఆస్పిరెంట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ, యూ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్. సో మీరు సెట్ క్వాలిఫై అయినా, సో మీరు కేవలం నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినా జేఆర్ఎఫ్ లేకుండా యూ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫర్ యూ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిందే, కానీ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీకు ఫ్యూచర్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి, నో డౌట్ అబౌట్ దట్. సో ప్రొసీజర్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత మీ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. ఎగ్జామినేషన్ అన్నది కంప్లీట్గా సో 140 మార్క్స్కి ఉంటుందండి. 140 మార్క్స్లో 70 మార్క్స్ పేపర్ 1 రీసెర్చ్ మెథడాలజీ, సెట్ నెట్ సిలబస్లో పేపర్ 1 ఏ రకంగా ఉంటుందో అదే సిలబస్. సో పేపర్ 2 అన్నది సబ్జెక్ట్. అయితే కొన్ని మార్పులు జరిగాయి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సపరేట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికన్నా ముందు కేటగిరీ 1 కేటగిరీ 2 అని మెన్షన్ చేశారో అయితే ఆ స్కోప్ ఇప్పుడు లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా దీనివల్ల మీకు ఒక యూజ్ అయితే ఉంటుంది. నేను సపరేట్ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 140 మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే 70 మార్క్స్ ఇంటర్వ్యూ. మీ కంప్లీట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారన్నమాట. మీరు ఫుల్ టైం పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం పీహెచ్డీ చేయాలనుకుంటున్నారు అయితే దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారండి. ఎగ్జామినేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ టైం వచ్చేసి ఏ రకంగా మెన్షన్ చేశారు అంటే కేటగిరీ 1 కేటగిరీ 2 అని మెన్షన్ చేశారు. కానీ ఈసారి మాత్రము ఈ డీటెయిల్స్ ఏం లేవు, కనిపించడం లేదు. కానీ ఒకసారి నేను డీటెయిల్గా డాక్యుమెంట్ చెక్ చేస్తాను, మీరు కూడా చెక్ చేయండి. సో రిటర్న్ టెస్ట్ ఆఫ్ 2 hours డ్యూరేషన్ ఫర్ 140 మార్క్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సెక్షన్ ఏ రీసెర్చ్ మెథడాలజీ. రీసెర్చ్ మెథడాలజీ అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. పేపర్ 1లో ఏ రకంగా మనకు టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, రీజనింగ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ మనకు లాజికల్ రీజనింగ్, హైయర్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఈ మొత్తం చాప్టర్ ఏదైతే ఉందో మొత్తం 10 చాప్టర్స్ని ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ అంటున్నారండి. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ లాస్ట్ టైం కూడా ఎలాగే మెన్షన్ చేశారు, పేపర్ 1లోనే ఆర్గనైజ్ చేశారో మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో సెక్షన్ ఏ ఏదైతే ఉందో అందరికీ కామన్, సెక్షన్ బి ఏదైతే ఉందో స్పెసిఫిక్ సబ్జెక్ట్, మీరు మేనేజ్మెంటా, కామర్సా, ఎకనామిక్సా, తెలుగువా, ఉర్దూవా, సో ఏ సబ్జెక్ట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్సా, ఏదైనా మీరు ఖచ్చితంగా పేపర్ 1 రాయాల్సిందే. పేపర్ 2 వచ్చేసి మీ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఉంటుంది. 70 మార్క్స్ ప్లస్ 70 మార్క్స్ ఇది కాకుండా అండ్ 60 మార్క్స్ ఇంటర్వ్యూ. సో టోటల్గా 200 మార్క్స్ని బేస్ చేసుకొని ఇది కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని యూజ్ చేసి మీకు అడ్మిషన్ అలాట్ చేస్తారండి. దాని గురించి సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్, ఒక సపరేట్ వీడియో వేస్తాను. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో దానిపైన ఒకసారి సో ఎంతమందికి ఈ మొత్తం కేటగిరీస్ రిజర్వ్డ్ అయి ఉన్నాయి, సో ఎంతమందికి సీట్ అలాట్ చేస్తారు దానిపైన ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా వేస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని సో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టండి. సో దాంతోపాటు అప్డేట్స్ కావాలన్నా మెసేజ్ పెట్టండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RSET 2024 నోటిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. చాలామంది ఏపీ సెట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నేను మెంబర్ సెక్రటరీ గారితో మాట్లాడాను. November 16th మెంబర్ సెక్రటరీ గారు అపాయింట్ అయిన తర్వాత కూడా సో డిసెంబర్ ఎండింగ్ వరకు రిలీజ్ చేస్తారని చాలా స్పెసిఫిక్గా చెప్పారండి. ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను వీడియో వేశాను, కానీ ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో దీనివల్ల చాలామంది యాస్పిరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ లెక్చరర్ జాబ్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా దానికి అప్లై చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీద కూడా ఖచ్చితంగా హైయర్ అథారిటీస్కి మనం మెయిల్స్ పెట్టాలండి. ఆ విషయం కూడా ఒక సపరేట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మెంబర్ సెక్రటరీ గారు ఉన్నారు వెంటనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక భవిష్యత్తు కదండి. November 16th నుండి ఇంకొక 4 డేస్లో మనకు January 16th అయిపోతుంది. 2 monthsగా వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? సో ఇలా కాకుండా వెంటనే ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది నష్టపోయారుగా డబుల్ నష్టపోయారండి. ఎందుకు డబుల్ నష్టపోయారు అంటే 2023లో రిలీజ్ చేసింటే అట్లీస్ట్ 2023 నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2024 రిలీజ్ చేశారు కాబట్టి ఒక నోటిఫికేషన్ని కోల్పోయారండి. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అన్న త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం January 22nd ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇందులో నెట్ సెట్ ఆస్పిరెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. పేపర్ 1 అందరికీ కామన్. మీరు నెట్ రాస్తున్నారా, సెట్ రాస్తున్నారా, RSET రాస్తున్నారా, పేపర్ 1 కామన్ కాబట్టి పేపర్ 1 కామన్తో పాటు స్కోరింగ్ కూడా సో మేము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు స్టెప్ బై స్టెప్ ఇదే డిజిటల్ బోర్డ్ పైన ప్రతిరోజు లైవ్ క్లాస్ తీసుకుంటాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయిపోయినా మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న అదే నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్, సో మీకు PDF కావాలి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి, బ్యాచ్ డీటెయిల్స్ 3 మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. వీ విల్ ప్రొవైడ్ యూ ఏ డెమో. మీరు డెమో వినండి, లైవ్ క్లాస్ చెక్ చేయండి. సో మీరు ల్యాప్టాప్లో వింటారా, మొబైల్లో వింటారా చూసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. కోర్స్లో డెమో వినండి, నచ్చితేనే చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ డెమో కోసం కూడా అదే నెంబర్కి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ని మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఫ్రీ బెటర్లో అప్లోడ్ చేశాము. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా
స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మేము ప్రొవైడ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏపీ సెట్ మీద ఒక సపరేట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చే విధంగా, ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్ మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చే విధంగా ఒక సపరేట్ వీడియో మళ్ళీ వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet again with many more updates about AP as well as AP oriented jobs as well as Telangana oriented teaching jobs my dear friends. This is Dr. Ahmad Basha signing off. We'll meet with many more videos. Take care of yourself. Jai Hind.